అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. ఎన్నికల వాతావరణం మరింత పుంజుకుంది అనడానికి అక్కడ తార్కాణం ఏంటంటే, ఒకవైపు అధికార వైసీపీ కూల్గా సభలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తూ ఉంటే, మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం దూకుడు పెంచుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మరి ఈసారి ఏం జరగబోతోందో అని ఒక టెన్షన్ పట్టుకున్నట్టు అనిపిస్తుంది. మొన్న తాడేపల్లిగూడెం సభ దీనికి నిదర్శనం. పవన్ కళ్యాణ్ చాలా డ్రామాటిక్గా మాట్లాడి వామనుడి ఉదాహరణ ఇస్తూ కూడా బలిచక్రవర్తి ఏ విధంగా అంటే ఒక అహంకారపూరిత ధోరణిలో వ్యవహరించారని చెప్పి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఈ లోపల హరిరామ జోగయ్య గారి అబ్బాయి వైసీపీలో జాయిన్ అయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. చింతా రాజశేఖర్ గారు అందరికీ సుపరిచిత రాజకీయ విశ్లేషకులు ఇవాళ ఈ అంశాలపై విశ్లేషణలు ఇస్తారు. సార్ నమస్కారం. మొట్టమొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మొన్న తాడేపల్లిగూడెం సభలో మీకు నచ్చిన స్టేట్మెంట్లు ఏంటి, మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన స్టేట్మెంట్లు ఏంటి? ఆసక్తికరమైన స్టేట్మెంట్లే ఉంటాయి, నచ్చిన స్టేట్మెంట్లు ఏమీ లేవు అక్కడ. పవన్ కళ్యాణ్ చాలా మాట్లాడారు. అందులో ముఖ్యంగా ఏం చెప్పారంటే, నేను వామనుడిని 24 అంటున్నారు, తొక్కి అధపాతాళంకి తొక్కేస్తా అంటే, వామనుడు బలి చక్రవర్తిని సొంతంగా తొక్కాడు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలి వామనుడు అంటే, నీ నోటికి వచ్చిన సొల్లు పురాణం చెబితే అది నీ ఈలలు కేకలేసే గుడ్డలు దించుకునే వ్యక్తి పూజ మానసిక రోగుల సమూహాన్ని తయారు చేసావు కాబట్టి నువ్వేది చెప్పినా వాళ్ళు వినేవాళ్ళు ఉంటారు. అంటే ఈ వ్యక్తి పూజ మానసిక రోగుల్లో దాదాపు చాలామందికి పిచ్చి వదిలిపోయింది. ఇంకొక 40% మంది ఉన్నారు, 60% మంది అయితే బయటపడిపోయారు. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వాళ్ళకు కూడా కనువిప్పు కలుగుతుంది. ఆయన చాలా అంశాలు ప్రస్తావించారు. ఆయన ఫస్ట్ లేవంగానే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు నాకు ఉంది అంటారు, అందుకనే జెండా సభ అని పేరు పెట్టారు అంటారు. అంటే దేశ జెండా నీ తెలుగుదేశం జెండా జనసేన జెండా ఒకటేనా? దేశ జెండా అంటే ప్రాణాలు ఇచ్చేస్తాం మేము. తెలుగుదేశం జెండా అంటే నీ జనసేన జెండా అంటే ఎవడు చెత్తకుప్పల్లో కనబడుతున్నాయి. దేశ జెండాని దయచేసి అవమానపరచొద్దు. నీ పార్టీ జెండా తెలుగుదేశం జెండాకి దేశ జెండాకి ఒక పార్టీ జెండాకి ఎక్కడ పొంతన ఉండదు. ఆత్మగౌరవం ప్రతి ఒక్క భారతీయుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అది భారతీయ జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. సో అంతటి మహోన్నతమైన జెండాని విలువ స్థాయి తగ్గించబాక. ఇక ఏమంటాడు ఆయన, అదే ఆయన గుంటూరు శేషేంద్ర శర్మ గారు సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర రాదని అది ఇదని చెప్తాడు. అవన్నీ వాళ్ళు ఈలలు కేకలన్నీ చూస్తే ఆయన ఏం చెప్తారంటే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఇలా చేసేసారు, చంద్రబాబు నాయుడు అయితే దార్శనికుడు, పవన్ కళ్యాణ్ని కూడా నడిపించగలే స్ఫూర్తి చంద్రబాబు నాయుడు ఇచ్చారట. మరి పవన్ కళ్యాణ్ గారికి ఆ స్ఫూర్తి ఏ ధన రూపంలో వస్తుందో ఇంధన రూపంలో వస్తుందో మనకైతే తెలియదు, కానీ అది అర్థం చేసుకోవాలి జనాలు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరే ఆప్షన్ అయినప్పుడు, ఎన్నికల్లో నువ్వు సీఎం కానప్పుడు, జన సైనికుల మనోభావం అంటే వ్యక్తి పూజ మానసిక రోగం నుంచి బయటపడిన వారిది, ప్లస్ కొందరు కాపు నాయకులది, లేకపోతే హరిరామ జోగయ్య గారి అబ్బాయి వచ్చి జనసేన పార్టీలో ఎందుకు చేరుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు మాత్రమే ఆప్షన్ అయినప్పుడు ఎవరికి ఓటు వేయాలో చెప్పడానికి నువ్వెవరు బే అనేది వాళ్ళ మనోభావం. ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేర్గా జరగాలి, ఎవరి ప్రభావం లేకుండా జరగాలి. నువ్వు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయవని నన్ను ప్రభావితం చేస్తావేంటి నువ్వు అనే ఒక భావన కలుగుతుంది అంటారు. కలుగుతుంది. అంటే నువ్వు ముఖ్యమంత్రి కానప్పుడు ఎవడు ముఖ్యమంత్రి అవ్వాలో నువ్వెవడు నాకు చెప్పడానికి? నువ్వైతే చెప్పు, నీకేం కావాలి, నువ్వేం చేస్తావు చెప్పు. మరి అలా చూస్తే ఏ కూటమికైనా అర్థం ఏంటంటారు? అంటే కూటమిలు మనం గతంలో కూడా చూసాం కదా. కరెక్టే, ఏ కూటమైనా సరే తనని తాను తగ్గించుకొని ఈ వ్యక్తిని నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను ఒక అభ్యర్థిగా, ప్రధానమంత్రి అభ్యర్థిగా లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంటే ఆ కూటమికి వచ్చే నష్టం ఇదే. నువ్వు కానప్పుడు, నీలో సామర్థ్యం లేదు అని ఒప్పుకున్నప్పుడు నువ్వు తప్పుకో, నేను వాళ్ళకే ఓటేస్తా అని చెప్పేసి అనొచ్చు. లేదా నీ బలం ఇంతేనని ఉన్నప్పుడు నీ బలం ఇంతే ఎందుకున్నది? నువ్వు గత 10 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మాట్లాడింది ఎన్ని రోజులు? అసలు ఈ రోజు వరకు నువ్వు ఎవరినైనా సరే ఒక నాయకుడు వచ్చి, ఒక పౌరుడు వచ్చి నీతో మాట్లాడే స్వేచ్ఛ ఉందా? పౌరుడు వదిలేసేయండి, ఒక పార్టీ నాయకుడు వచ్చి నీతో మాట్లాడే, నీ పార్టీ నాయకుడు వచ్చి నీతో ముఖాముఖి మాట్లాడే అవకాశం నీ పార్టీలో ఉన్నదా? అసలు నీ పార్టీ పెట్టిందే ఈ వ్యక్తి పూజ మానసిక ఓటర్ల రోగులు అనేబడే ఓటర్ల సమూహాన్ని చంద్రబాబు నాయుడు కోసం ఎటు కావాలంటే అటు మళ్లించడం కోసం ఒక పార్టీ పెట్టి దాన్ని
చంద్రబాబు నాయుడు కోసమే పార్టీ స్థాపించావు. కానీ నిజంగా చెప్పాలంటే ఇదే స్థాయి ఫ్యాన్స్, ఇదే స్థాయి జనం, వ్యక్తి పూజ మానసిక రోగం అంటున్న వాళ్ళు మీరు ఎవరైతే అన్నారో వాళ్ళు లాస్ట్ ఎలక్షన్లో కూడా ఉన్నారు. ఆ ఉన్న లాస్ట్ ఎలక్షన్ కూడా 2 చోట్ల ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటి? అప్పటికి ఇప్పటికి ఏం మారిందంటారు? అంటే 24లో నేను గెలుస్తాను, మా కూటమి గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేయడానికి అక్కడ పవన్ కళ్యాణ్ ఎన్నికలు అయిపోయింది ఇదే వైఖరి. అంటే ప్రజల మధ్యలో ఉండకపోవటము, అడపదడప వచ్చేసి మాట్లాడటము, చంద్రబాబు నాయుడిని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, ఇవన్నీ ఒక కారణం అనమాట. లాస్ట్ ఎన్నికల్లో ప్రజలు చూసింది అంటే ఈ వ్యక్తి పూజ మానసిక రోగుల సమూహం ఎంత ఉంటుందంటే మహా అయితే ఒక 5% 6% ఉంటుంది ఒక నియోజకవర్గాల్లో. గోదావరి జిల్లాలో అయితే 10% ఉంటుంది. 10% ఓటుతో నువ్వు సీట్లు గెలవలేవు. ఇది పోయిన ఎన్నికల్లో రుజువు అయిపోయింది. ఈసారి మరీ దయనీయంగా ఓడిస్తారు. పవన్ కళ్యాణ్కి కూడా చాలా దారుణంగా ఓడిస్తారు ఈసారి. నాకు తెలిసి ఆయన పోటీ చేసే నియోజకవర్గం ఏంటో మనకైతే తెలియదు, కానీ నెంబర్ 2 తెనాలి అయితే ఘోరంగా ఓడిపోతున్నాడు. జనాలు ఖచ్చితంగా ఓడిస్తారు. సో ఆ ప్రభావం నుంచి ప్రజలు బయటపడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ ఓటమి చాలా ఘోరంగా ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ ఒక నయవంచకుడు, నమ్మక ద్రోహి అని ప్రజలు గ్రహించిన తర్వాత నాకు తెలిసి ఈ ఎన్నికల సభలు అంటే గతంలో నుంచి నేను చెబుతూ వస్తున్నవన్నీ నిజమవుతూ వచ్చాయి. పవన్ కళ్యాణ్ పైన ఈసారి చెప్పుల దాడి జరగబోతుంది జన సైనికుడి ద్వారా. ఒక జన సైనికుడే పవన్ కళ్యాణ్ మీద చెప్పుల దాడి జరగబోతుంది. నేను దిష్టి బొమ్మలు తగలబెడతానని చెప్పాను. పవన్ కళ్యాణ్ 25 లోపల సీట్లు ఒప్పుకుంటే ఖచ్చితంగా దిష్టి బొమ్మలు తగలబడతాయి అన్నాను. ఫ్లెక్సీలు తగలబెట్టారు. అంటే ఆధునిక దిష్టి బొమ్మ కింద మనం భావించవచ్చు. ఆయన ఫోటో ఉన్నది ఏదైనా తగలబెట్టినా కానీ దిష్టి బొమ్మ తగలబెట్టారు. సో ఆగ్రహం ఆ స్థాయికి వెళ్తుంది. సో గత ఎన్నికల్లో ఆదరించని వారు ఎందుకు ఓడించారు మీరు అడిగితే, మానసిక రోగులు ఆయన ఉన్న ప్రభావం కేవలం 5 నుంచి 10-12% కదా ఉభయ గోదావరి జిల్లాలో కూడా. వాళ్ళు వేస్తే ఓట్లు ఆయన గెలవడు కదా. సో ఆయన ప్రజల మనసు చురగొనటానికి ఆయన చేసిన ప్రయత్నం ఏమీ లేదు. ఆయన కేవలం ఓట్లని ఇటు అటు దారి మళ్లించే ఒక విషయం పచ్చిగా చెప్పాలంటే ఓటర్ అనే విటుడిని చంద్రబాబు నాయుడు టీడీపీ అనే వేశ్య దగ్గరికి తీసుకెళ్లే బ్రోకర్ పవన్ కళ్యాణ్. చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారు రాజశేఖర్ గారు. మరి ఈసారి కాపు ముఖ్యమంత్రి చేస్తే అప్పుడు కాపులకు మంచి జరిగినట్టు అని అనుకుంటున్న టైంలో కాపు నాయకులందరూ ఈ అంశాలపై కామెంట్ చేసినప్పుడు హరిరామ జోగయ్య గారి అబ్బాయి వైసీపీలో జాయిన్ అవ్వడం దాని వెనుక ఆంతర్యం ఏంటి? ఎందుకంటే అక్కడ కూడా కాపు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. ఇక్కడ ఇదేనండి. అంటే పవన్ కళ్యాణ్ తనకు తాను ఒక శక్తిగా ఎదిగి ఒక ముఖ్యమంత్రి అయితే, కాపు ముఖ్యమంత్రి అని కాదు, కమ్మారెడ్డి ఇతర వర్గాల నుంచి ఒక నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలని ఆయా వర్గాలందరూ భావిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఆ ఆశలు రేపాడు. పార్టీ పెట్టిన స్థాయి రోజు నుంచి పవన్ కళ్యాణ్ రేపిన ఆశలు ఏంటి? నేను రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళతో రాజకీయాలు చేయిస్తాను, అది చేయిస్తాను, ఇది చేయిస్తాను అని చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 మంది పోలింగ్ బూత్ ఏజెంట్ కావాలి, అవి మన దగ్గర ఉన్నాయా, ఆ శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయా అంటాడు. అంటే జన సైనికులని ఎంత నయవంచన, ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నాడో చెప్తున్నా. ఆయన ఏమంటాడు? తెలుగుదేశం దగ్గర క్షేత్రస్థాయి బలం ఉంది, కార్యకర్తలు ఉన్నారు, మెకానిజం ఉంది, మన దగ్గర లేదు అంటారు. మరి పొత్తు పెట్టుకున్నప్పుడు వాళ్ళు వచ్చి నీ దగ్గర పనిచేయాలి కదా. నీకు 75 సీట్లు ఇస్తే తెలుగుదేశానికి మెకానిజం ఉన్నప్పుడు ఆ 75 నియోజకవర్గాల్లో తెలుగుదేశం మెకానిజం నీకోసం పని చేయడమే కదా పొత్తు అంటే. తెలుగుదేశం బలహీనంగా ఉండి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పని అయిపోయింది, టీడీపీ భూస్థాపితం అయిపోయింది అనుకున్న తరుణంలో మీరు పొత్తు పెట్టుకున్నప్పుడు ప్రతిఫలంగా మీకేమిస్తారు? మీకు 75 సీట్లు ఇస్తే మీరు చెప్పే తెలుగుదేశంకున్న క్యాడర్, పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ ఇవన్నీ తెలుగుదేశంకి ఉన్నాయి కదా, వాళ్ళు వచ్చి మీకు పని చేయాలనే కదా మీరు పొత్తు పెట్టుకునేది. అది ఆశించకుండా మీరు వాళ్ళతో తక్కువ సీట్లకు ఒప్పందం చేసుకున్నారంటే పార్టీ మీది కాదు, మీరు బినామీ అనే వాదన నిజమవుతుంది కదా. మీరు పార్టీ పెట్టిన తర్వాత మీ పార్టీ ప్రజల కోసం పని చేసేటప్పుడు అంటే కూటమి గెలిస్తే మీ దగ్గర గణనీయమైన ఎమ్మెల్యేలు ఉంటేనే కదా మీరు చంద్రబాబు నాయుడిని మీకు అనుకూలంగా ప్రజాకి ఆమోదయోగ్యమైన మార్పు తీసుకురాగలరు. లేకపోతే చంద్రబాబు నాయుడు పాలనే కదా. చంద్రబాబు నాయుడు తిరస్కరించబడిన వ్యక్తి. అతన్ని జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు అసహించుకుంటున్నారు, ఏవగించుకుంటున్నారు. మీరు ఆల్టర్నేటివ్గా వస్తేనే మీతో నడుస్తామన్న వారిలో హరిరామ జోగయ్య గారు, ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు. నేను ఆల్టర్నేటివ్ కాదు అన్నప్పుడు, చంద్రబాబే మీకు ఆల్టర్నేటివ్ అన్నప్పుడు కాపు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు కదా. కాపు ముఖ్యమంత్రి అవకాశం అయ్యేదే లేనప్పుడు
నేను చంద్రబాబు నాయుడుతో ఉండాలా జగన్మోహన్ రెడ్డితో ఉండాలా డిసైడ్ చేసుకునేది నా ఇష్టం. నువ్వెవరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేయడానికి? సో అందుకని వాళ్ళు చంద్రబాబు నాయుడు కంటే బెటర్ పరిపాలన అందిస్తున్న ప్రజా సంక్షేమం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వైపు రావడం జరిగింది. ఇప్పుడైతే మరి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏమని అన్వయించుకోవాలి? ఎందుకంటే రేపో మాపో ఎన్నికలు అనుకుంటున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేసిన నయవంచన అంతా ఇంత కాదు. ఆంధ్రప్రదేశ్ నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో యువతకి ఉపాధి ఉండదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల లేమి ఉందని చెప్పడం జరిగింది. దానిని అధిగమించడానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కావాలని, అది ఉంటేనే ఆంధ్రప్రదేశ్ యువతకి ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు ఆదాయం అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి అది ఇవ్వకుండా ఎగ్గొట్టిన భారతీయ జనతా పార్టీని ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. భారతీయ జనతా పార్టీ సొంతంగా పోటీ చేస్తే ఆ పార్టీకి పోయినసారి వచ్చిన 0.83% కంటే ఎక్కువ ఓటు బ్యాంక్ రాదు. ఒకవేళ తెలుగుదేశం జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆ మేర ఆ కూటమికి నష్టం తప్ప అది ఇండైరెక్ట్గా మళ్ళీ వైసీపీకి మేలు చేస్తుంది. వాళ్ళు కనుక టీడీపీ జనసేనతో వెళ్తే వైసీపీకి ఒక 5 సీట్లు ఎక్కువ వస్తాయి. వాళ్ళు కనుక సొంతంగా పోటీ పోయినసారి వచ్చిన ఎన్నికల్లో 0.83% ఓటు బ్యాంక్ మాత్రమే వస్తుంది. మహా అయితే ఒక 1% దాకా వెళ్ళగలరు. మరోవైపు సార్ ఇది అడక్క మానలేము, జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల ఎంపికలో ఖచ్చితంగా బీసీలు, దళితులు, మైనారిటీలు, ముస్లిం మైనారిటీలు వీళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త సమీకరణాన్ని ఒక కొత్త ఈక్వేషన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. ఎంతవరకు ఇది సఫలీకృతం అవుతుందని మీరు నమ్ముతున్నారు సార్? అంటే మీరు ఇందాక అన్నారు కదా హరిరామ జోగయ్య గారి అబ్బాయి ఎందుకు చేరారని. వారు కోరుకుంటున్న అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం కలిగించే ఒక ఫార్ములా, ఒక ఈక్వేషన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అమలు చేస్తున్నారు. ఆ బీసీలకి, నిమ్న కులాలకి, బలహీన వర్గాలకి గణనీయమైన ప్రాతినిధ్యం ఇచ్చి వాళ్ళందరినీ అసెంబ్లీకి తీసుకెళ్ళి ఒక సామాజిక వర్గం అంటే చాలామంది చెప్పేది ఏంటంటే 4%, 6% ఉన్న రెడ్లు కమ్మలు మాత్రమే ఆధిపత్యం చాలా సగం కంటే 30% అసెంబ్లీ వాళ్ళే ఆక్రమిస్తున్నారనే ఒక పరంపర అయితే కొనసాగుతూ వస్తుందో దానిని బ్రేక్ చేసి బీసీలకి, ఎస్సీలకి గణనీయమైన ఇస్తూ కాపులకు కూడా ఈ కూటమి కంటే కూడా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది ఇది చాలా మాట్లాడుతూ ఉంటారు కదా. తెలుగుదేశం జనసేన ఇచ్చే కాపు సీట్ల కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈజీగా 10 సీట్లు ఎక్కువ ఇస్తున్నారు. ఇది రాసి పెట్టుకోండి మీరు. గత అసెంబ్లీ ఈరోజు సిట్టింగ్ అసెంబ్లీలో కాపుల సంఖ్య 31. తెలుగుదేశం జనసేన ప్రకటించిన 99 అభ్యర్థులలో 8 మంది మాత్రమే కాపు సభ్యులు. ఇంకా కేవలం 71 మంది మాత్రమే ప్రకటనకు గురి కావాలి. దాంట్లో మహా అయితే ఇంకో 10 మంది వస్తారు. సో ఈక్వేషన్, క్యాస్ట్ ఈక్వేషన్ అన్ని కులాల ప్రాతినిధ్యత హౌస్లో ఉండేలా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న జాగ్రత్తలకి డెఫినెట్గా మనం సెల్యూట్ చేయాల్సిందే. ఈ కొత్త ఒరవడి ఎలా ఉంటుందంటే రాబోయే రోజుల్లో అన్ని నిమ్న కులాల నుంచి పేద కులాల నుంచి మంచి నాయకులుగా ఎదిగి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పునాది వేస్తున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక ఫైనల్గా సార్ మనకి మొదటి నుంచి ఒక చర్చనీయాంశంగా ఉన్న లోకేష్ గారి పరిస్థితి ఏంటి? ఈసారి ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది ఈ కూటమిలో కానీ రాబోయే రాజకీయ చిత్రపటంపై ఆయన ముద్ర ఏమాత్రం ఉండబోతోంది? లోకేష్ అంటే పవన్ కళ్యాణ్తో స్థాయిలోనే చూడవచ్చు. లోకేష్ అని దగ్గర సామర్థ్యం అంటే వాగ్దాటి లేదు, ఆలోచన లేదు, అలాగే లీడర్షిప్ క్వాలిటీ కూడా లేదని చెప్పేసి ఇప్పటికే రుజువైంది. తెలుగుదేశం పార్టీ లోకేష్ కారణంగానే పాతాళానికి పోతూ వస్తుంది. ఆయన పుత్రవాత్సల్యం మూలాన ధృతరాష్ట్రుడి పుత్రవాత్సల్యం వలన కురువంశం ఎలా నాశనమైందో చంద్రబాబు నాయుడు పుత్రవాత్సల్యం వలన తెలుగుదేశం పార్టీ అలా నాశనం అవుతూ వస్తుంది. ఇప్పటికైనా సరే తెలుగుదేశం నాయకులు, నారాయేతర తెలుగుదేశం నాయకులు వచ్చి ఏకమై వాళ్ళందరూ నారా వారిని బహిష్కరించి కొత్త నాయకుడిని ఆశాజనకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వైపు చూస్తే కనుక తెలుగుదేశానికి మంచి రోజులు ఉండే అవకాశం ఉంది. లేకపోతే ఈ ఎన్నికలతో తెలుగుదేశం పతనావస్థకి చేరుతుంది. నిజానికి చాలామంది సీనియర్ నాయకులు చేరుతున్నారు టీడీపీలో. గతంలో చాలా ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇటువైపు వచ్చిన పరిస్థితులు చూస్తున్నాం. అవును, అంటే అక్కడ మీకు మునిగిపోయే నావలో ఎవరు ప్రయాణించడానికి సిద్ధంగా ఉండరు. అండ్ ఒక ఒంటెత్తుపోకడ, అలాగే నేనే కరెక్ట్, నేనేం చేసినా మా అబ్బాయి అంటే సామర్థ్యం లేని యోధుడు ఉత్తర కుమారుడు చేతిలో మనం యుద్ధం ఎలా నెగ్గలేమో నారా లోకేష్ చేతిలో అలాగే మనం తెలుగుదేశం భవిష్యత్తు లేదని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది.
రైట్ చింతా రాజశేఖర్ గారు, ఫైనలీ అయితే ఈసారి ఎన్నికల బరి ఏ విధంగా ఉండబోతోంది? చాలా రసవత్తరంగా ఉండబోతోంది. మీరు మీ కామెంట్ ఏంటి, ఫైనల్ కామెంట్? నేను తెలంగాణ ఎన్నికల్లో చెప్పాను 65 వరకు కాంగ్రెస్కి రావచ్చని, 64 వచ్చాయి. గతంలో చెప్పాను జనసేనకి 2 డజన్ లోపు మాత్రమే ఇస్తారని, అది కరెక్ట్ అయింది. ఇప్పుడు చెప్తున్నాను, తెలుగుదేశం జనసేన పొత్తు చూసిన తర్వాత, మొన్న తాడేపల్లిగూడెం సభ చూసిన తర్వాత వైసీపీ 130 స్థానాలతో, కనీసం 130 స్థానాలతో మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. ఫైనల్ అడక్క మానేపోతాను సార్, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎవరు రాసిస్తారు సార్? ఆయన చూసి కూడా చదివారు మొన్న. పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎవరు రాసిస్తారో అది మనమైతే చెప్పలేము. ఎందుకంటే ఆయన అడుగు వేసిన కొద్దీ ఆయన మూడు మారుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. క్షణక్షణంబుల్ పవన్ కళ్యాణ్ చిత్తములు అని కొత్తది మనం పెట్టుకోవచ్చు. అయితే మొన్న తెలుగుదేశం మరియు జనసేన అభ్యర్థుల ప్రకటన, తెలుగుదేశం వాళ్ళు ఒక కంప్యూటరైజ్డ్ లిస్ట్తో ముందుకు వస్తే, స్పీచ్ జరుగుతుండగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా ఒక స్క్రిబ్లింగ్ ప్యాడ్ మీద మనోహర్ గారు ఒక లిస్ట్ రాశారు. ఆ స్క్రిబ్లింగ్ ప్యాడ్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ చేతిలో పెడితే ఆ పేర్లు మాత్రమే పవన్ కళ్యాణ్ చదివి అదే ప్రదర్శించారు. అంటే మీ లోపల, మీ పార్టీ లోపల చర్చ జరగలేదు. అభ్యర్థులు ఎవరు, నియోజకవర్గాలు ఏంటి, అక్కడ ఏమీ జరగలేదు అనేది ఇంతకంటే నిదర్శనం అక్కర్లేదు. నారా చంద్రబాబు నాయుడు మనోహర్కి ఇచ్చిన పేర్లే ఆయన రాసి ఒక చిత్తు కాగితం మీద రాసిస్తే, ఆ చిత్తు కాగితం మీద ఉన్న పేర్లను చదివిన పవన్ కళ్యాణ్, నేను తెలుగుదేశం పార్టీ బినామీని, పార్టీ నాది కాదు అని, అది చూసిన తర్వాత కూడా కనువిప్పు కలగని జనసైనికుడు ఎవరన్నా ఉంటే అంతకంటే దయనీయమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. బానిసత్వానికే బానిసత్వం అని చెప్పేసి వాళ్ళది మనం అర్థం చేసుకోవాలి. రైట్ చింతా రాజశేఖర్ గారు, మీరు ఇచ్చిన విశ్లేషణ యాజ్ ఆల్వేస్ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంకా మరింత రసవత్తరమైన వేడి జరగబోతోంది ఏపీ రాజకీయాల్లో. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తుంటాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.